Welcome to our YouTube channel Usmania Docs. As everyone is asking about Usmania Medical College tour, we are going to explore now. ఇది ఎంట్రీ గేట్ అన్నమాట. ఎంటర్ అవ్వగానే మీరు రైట్ వెళ్ళాలనుకుంటే బాయ్స్ హాస్టల్ మెస్ ఉంటుంది, న్యూస్ బాయ్స్ హాస్టల్ ఉంటుంది, పీజీ బాయ్స్ హాస్టల్ ఉంటుంది, ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ట్రస్ట్ ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, క్యాంటీన్ ఉంటుంది, జిమ్, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. అదే మీరు లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, అకాడమీ బ్లాక్ ఉంటుంది, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఉంటుంది, మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ఉంటుంది, లేడీస్ హాస్టల్స్ ఉంటాయి, ఆడిటోరియం ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఇది ఎంట్రీ అవ్వగానే మీరు రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఐ లవ్ ఓఎంసీ సింబల్ ఉంటుంది. ఇక్కడనే ఇంకా అందరు వచ్చిన వాళ్ళందరూ ఫోటో దిగుతూ ఉంటారు. ఇది ఒక ప్రెస్టీజియస్ పిక్చర్ సైట్ ఇన్ ఉస్మానియా. ఇది మన గార్డెన్. ఇక్కడనే వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. స్టాచ్యూ పక్కనే ఇక్కడ ఫ్యాకల్టీ వల్ల పార్కింగ్ ఉంటుంది. అది కనిపిస్తూ ఉంది అనుకుంటాం మీకు. హెచ్ఓడి మైక్రోబయాలజీ, హెచ్ఓడి ప్యాథాలజీ, హెచ్ఓడి ఫార్మకాలజీ అని. ఇది మన ఎంటర్ అవ్వగానే ఇంకా అకాడమిక్ బ్లాక్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద ఎంట్రీ ఇన్ టు ది మెయిన్ బిల్డింగ్. ఎంటర్ అవ్వగానే హిపోక్రేట్స్ స్టాచ్యూ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ వెళ్తే ప్రిన్సిపాల్ ఛాంబర్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే ప్రిన్సిపల్ ఛాంబర్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది. లెఫ్ట్ వెళ్తే కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ ఒక రూట్ మ్యాప్. మీరు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తే మీ ప్రిన్సిపల్ ఛాంబర్, వైస్ ప్రిన్సిపల్ ఛాంబర్, అకాడమిక్ సెల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎస్పీఎం కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే బాయ్స్ రీడింగ్ రూమ్, గర్ల్స్ రీడింగ్ రూమ్, లైబ్రరీ, ఈ లైబ్రరీ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు పెథాలజీ ల్యాబ్ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్తే మీకు మైక్రోబయాలజీ ల్యాబ్ ఉంటుంది. అలాగే ఇట్లా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ వెళ్తే పెథాలజీ డిపార్ట్మెంట్ అండ్ పెథాలజీ మ్యూజియం ఉంటుంది. ఇట్ కమ్స్ టు సెకండ్ ఫ్లోర్. రైట్ సైడ్ అయితే ఫార్మకాలజీ మ్యూజియం అండ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఫార్మకాలజీ ల్యాబ్ అండ్ ఫార్మకాలజీ సెమినార్ హాల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే మీకు హ్యూమన్ ఫిజియాలజీ ల్యాబ్ ఉంటుంది, అక్కడ మనకు ప్రాక్టికల్స్ జరిగేది. అలాగే రైట్ సైడ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇక్కడ అనాటమీ మ్యూజియం ఉంటుంది, రైట్ సైడ్ వెళ్ళినట్టయితే హిస్టాలజీ ల్యాబ్, డిసెక్షన్ హాల్. దిస్ థర్డ్ ఫ్లోర్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ది అనాటమీ డిపార్ట్మెంట్. ఇది మెయిన్ ఉస్మానియా కాలేజ్ క్యాంపస్ లేఅవుట్. మనం చూసుకుంటే ఇక్కడ ఓఎంసీ బిల్డింగ్ ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉంటే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ కొంచెం ముందుకు వెళ్తే పీజీ హాస్టల్ ఉంటాయి. అంటే మీరు అక్కడ వెళ్ళకుండా కొంచెం స్ట్రేట్ వచ్చినట్టు డెంటల్ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే లాకింగ్ బుద్ధ ఉంటుంది. లాకింగ్ బుద్ధ పక్కన ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియం కొంచెం బి సైడ్లో ప్లే గ్రౌండ్ ఉంటుంది. ప్లే గ్రౌండ్కి అటువైపున ఇటువైపున బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. ఇది మన ఫస్ట్ ప్లాన్. అది ఫస్ట్ ఫ్లోర్, అది సెకండ్ ఫ్లోర్, అది థర్డ్ ఫ్లోర్. మెయిన్ బిల్డింగ్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే మనకు లైబ్రరీ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ లాన్ బ్యాక్ సైడ్ ఇక్కడ సెకండ్ లాన్ ఉంటుంది. ఇక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఇది బాయ్స్ రీడింగ్ రూము. చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే అయితే లాకర్స్ కూడా ఉంటాయి, సీసీ కెమెరా కూడా ఉంటుంది. చూడండి మన ఫ్రెండ్ మోహన్, Darag Mohan is the topper of Usmania Medical College. He has the CR of 2019 batch. Marrow brand ambassador. Marrow ఏమన్నా కోడ్స్ ఏమన్నా కావాలంటే మోహన్కి అడగండి. అజయ్ మోహన్. బాయ్స్ రీడింగ్ రూమ్ నుంచి కొంచెం ముందు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో గర్ల్స్ రీడింగ్ రూమ్ ఉంటుంది. ఎందుకంటే మనకు గెలవలేదు కాబట్టి మనం బయటకు వెళ్ళి చూపిస్తున్నాము. గర్ల్స్ రీడింగ్ రూమ్ పక్కనే లైబ్రరీ ఉంటుంది. మనకు అన్ని బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్లీ లాక్ ఉంది, ఇంకా రాలే వాళ్ళసేపు లాన్కి లెఫ్ట్ సైడ్లో చెప్తాం. అదే లాన్కి రైట్ సైడ్లో ఉంటే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ యూజీ రెఫరెన్స్ రూమ్ అని ఉంటుంది. ఇది కంబైన్డ్ ఫర్ బాయ్స్ గర్ల్స్కి కంబైన్డ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మన సెంటర్ ఏసీ కూడా ఉంటుంది. సెంట్రల్ ఏసీ. ఇక్కడ వివేకానంద స్టాచ్యూ, ఇక్కడ బుక్స్ అన్ని చూడొచ్చు. హాయ్ చారి.
మన లైబ్రరీ గురించి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కొన్ని చెప్పవా? ఓకే, మనకి లైబ్రరీ అంటే ఇప్పుడు మొత్తం 3 లైబ్రరీస్ ఉంటాయి. 3 రూమ్స్, బాయ్స్కి సపరేట్ ఉంటుంది, గర్ల్స్కి సపరేట్ ఉంటుంది. ఇంకోటి రెఫరెన్స్ రూమ్ అని చెప్పేసి కంబైన్డ్ ఒకటి ఉంటుంది. ఇంకా ఫెసిలిటీస్కి వచ్చేసి 24 అవర్స్ అనమాట. మనం ఎప్పుడన్నా రావచ్చు, ఎంతసేపు అన్నా చదువుకోవచ్చు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి కూడా చదువుతూ ఉంటారు. మన ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు నీట్ పీజీకి కానీ ఇంకా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. యూజీ అయిపోయింది కదా మీరు ఇక్కడ చదవకూడదు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఏ యూజీ స్టూడెంట్ అయినా వచ్చి చదువుకోవచ్చు. ఇంకా 24 అవర్స్ ఫెసిలిటీ. ఇంకోటి వచ్చేసి మనకి న్యూస్ పేపర్కి సపరేట్గా ఒక స్టడీ టేబుల్, చైర్స్ ఉంటాయి. అక్కడ మనం చెప్పుకునే దగ్గర అయితే దాని పేరు ఓఎంసీ అక్షర అంటాం మనం. అది గుడ్ విల్ ఫౌండేషన్ ఇంకా కాలేజ్ వాళ్ళు కలిసి అరేంజ్ చేశారు. ఇక మార్నింగ్ అన్ని టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వస్తాయి. ఇంగ్లీష్, హిందీ, అన్ని స్టూడెంట్స్, నార్త్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు కాబట్టి సో మనకి హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంకా మెయిన్గా చెప్పాలంటే యాంబియన్స్ అనమాట. అక్కడ చూస్తే మనకి బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుంది. చాలామంది బయట మార్నింగ్ క్లోజ్ డోర్స్లో చదువుకోవాలి వద్దా అనుకునే వాళ్ళకి బయట చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, చదువుకోవడానికి రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా చాలా అవర్స్ చదివి ఒకసారి రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇట్లా బయటకు వచ్చేసి ఇట్లా జస్ట్ రిలాక్స్ అయ్యి ఫోన్ యూజ్ చేయడమో ఏదో ఒకటి చేసి మళ్ళీ లోపలికి వెళ్తారు. వీళ్ళు మా ఫస్ట్ ఇయర్ జూనియర్స్. హాయ్రా. నీ పేరేంటిది? నా పేరు కనికే వినయ్. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నాకు చాలామంది ఉస్మానియా చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అని చెప్పారు కాబట్టి నేను ఉస్మానియా కాలేజ్ని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ నీ పేరురా? నా పేరు పాత్లవత్ అక్షయ్ కిరణ్. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఎందుకు ఉస్మానియా చూస్ చేసుకున్నావు? ఉస్మానియాలో క్లినికల్ పోస్టింగ్స్ మరి మంచిగా ఉన్నాయి అన్నీ, ఇంకా హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చూస్ చేశాను సార్. నా పేరు కనికే వెంకట గణేష్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను ఉస్మానియాలో చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుందని వచ్చాను. వీళ్ళు మన ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు. మీ పేరు? వైష్ణవి సార్. వైష్ణవి. వైష్ణవి ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఫ్రమ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఉస్మానియాని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏ మోటివేట్ చేశారు? ఉస్మానియా అంటే జనరల్గా ఒక బ్రాండ్ సార్, సో అందుకే ఉస్మానియాని చూస్ చేసుకున్నాం. ఓకే, మీ పేరు? అనుష సార్. అనుష ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్. వికారాబాద్. అంటే ఉస్మానియా ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చూసి. ఓకే, మీ నేమ్? ప్రణవి సార్. ప్రణవి ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సంగారెడ్డి. ఎందుకు ఉస్మానియా చూస్ చేసుకున్నారు? యూజువల్లీ ఇక్కడ లైక్ ఉస్మానియాకి సంబంధించిన చాలా రిలేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, సో క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అండ్ లైక్ లేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఇయర్ ఉండడం వల్ల. ఓకే, ఓల్డ్ కాలేజ్ అని తీసుకున్నారా? ఓకే, మీ నేమ్? మనస్వి సార్. మనస్వి ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫ్రమ్ వనపర్తి డిస్ట్రిక్ట్ సార్. వనపర్తి. అంటే మీకు ఎవరైనా ముందు వాళ్ళు తెలుసా? ఫస్ట్ జనరేషన్ డాక్టరా మీరు? అంటే మా డాడీ ఈజ్ డాక్టర్ సార్. డాక్టర్. సో ఇంకా మీ డాడీ చెప్తే తీసుకున్నారా? అలా అని కాదు సార్, మా డాడీకి ఉస్మానియా అనేది ఒక బ్రాండ్ సార్. ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా ఉస్మానియా అంటే ఒక రేంజ్లో చూస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. అందుకే